హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో అసలు నోట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం కదా, అండ్ ఈ వీడియోలో వర్కింగ్ ఆఫ్ నోట్స్ అనేది ఎలాగో తెలుసుకుందాం. సో బేసికల్లీ మీరు కనుక చూసుకుంటే దీన్ని లెఫ్ట్ టు రైట్ అప్రోచ్లో మీరు చూడవచ్చు. సో మనకి బేసికల్లీ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి సో మధ్యలో ఎఫెక్ట్స్ యాడ్ అయ్యి అండ్ దెన్ రైట్లో యాడ్ అవుతుంది. అండ్ దీన్ని కంపేర్ చేయడానికి మనం ఏదైనా ఒక లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్ని తీసుకున్నాం అనుకోండి. సో లెట్స్ ఏ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ ప్రీమియర్ ప్రో ఆర్ ఎల్స్ ఇందులోనే ఎడిట్ పేజ్ కూడా తీసుకుంటే సో ఇందులో మనకి బాటమ్ టు టాప్ అప్రోచ్ ఉంటుంది. సో బాటంలో బ్యాక్గ్రౌండ్ లేయర్స్ ఉంటాయి, సో దానిపైన మళ్ళీ బీ రోల్స్ ఉంటాయి, సో దానిపైన ఎఫెక్ట్ లేయర్స్, దానిపైన అడ్జస్ట్మెంట్ లేయర్, సో అలాగనమాట. సో ఇది కింద నుంచి పైకి ఉంటుంది. వేరేజ్ ఇక్కడ నోట్స్ కానీ చూసుకుంటే మనకి లెఫ్ట్ టు రైట్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి నోడ్ మ్యానిపులేషన్ చేయడానికి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ కూడా ఈ కలర్ ట్యాబ్లో ఉంటాయి. సో మనం నోట్స్ యాడ్ చేయాలనుకోండి, సో ఇక్కడ నుంచి మనం కొత్త నోట్స్ అన్నీ యాడ్ చేయొచ్చు అండ్ వాటిని ఎనేబుల్ ఆర్ డిసేబుల్ చేయొచ్చు. అండ్ రీసెట్ చేయాలనుకుంటే అన్నీ రీసెట్ చేస్తాం. సో గ్రేట్ వర్జన్స్. సో ఈ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి నోట్స్కి అప్లై చేసేవే. ఓకే, అండ్ ఇంకొకటి మీరు చూస్తే నేను ఇక్కడ ఒక క్లిప్ తీసుకున్నాను. సో అక్కడ నోట్స్ పైన సమ్ ఎఫెక్ట్స్ అనేవి వేసాను, రైట్. సో ఇప్పుడు కనుక చూసుకుంటే మీకు ఎక్కడైతే క్లిప్స్కి మనం ఎటువంటి చేంజెస్ చేయలేదో సో వాటిపైన ఇండికేషన్ ఉన్న బార్డర్స్ చూస్తే మనకు అవన్నీ గ్రే అవుట్ అయి ఉన్నాయి. వేరేజ్ మనం వర్క్ చేసిన క్లిప్ ఏదైతే ఉందో సో దాని నెంబర్ యొక్క బార్డర్ మాత్రం మనకి రెయిన్బో కలర్లో ఉంది. ఓకే, సో దీని ఇండికేషన్ ఏంటంటే ఆ పర్టికులర్ క్లిప్ పైన సమ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయని. అండ్ ఇప్పుడు జస్ట్ ఈ వీడియోలో కొన్ని రీసెట్ ఆప్షన్స్ చూద్దాం. సో మనం ఎవ్రీ టైం ఈ కలర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి అందులో కొన్ని ఆప్షన్స్ ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసినా కూడా మనకు వస్తాయి. ఓకే, సో ఇక్కడ అన్నీ ఉండవు, బట్ మోస్ట్లీ ఏవైతే యూస్ఫుల్ అవుతాయి సో అవి మాత్రం ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసి కలర్, రీసెట్. సో ఇక్కడ మనకి 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఒకటి సెలెక్ట్ నోట్ గ్రేడ్. సో ఇప్పుడు ఏదైతే నోట్ సెలెక్ట్ అయి ఉందో సో దాన్ని మాత్రమే రీసెట్ చేస్తాం. సో దానికి ఉన్న ఎఫెక్ట్ మాత్రమే పోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ కంట్రోల్ Z క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు అంటే సో కలర్, రీసెట్ అండ్ దెన్ గ్రేడ్స్ అండ్ కీప్ నోట్స్. సో ఇది కనుక క్లిక్ చేస్తే సో మనకి ఏవైతే నోట్స్ ఉన్నాయో సో ఆ నోట్స్ పైన ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ కూడా పోతాయి. సో మనకి ఒక 10 ఆర్ 20 నోట్స్ ఉన్నా సరే అది అందులో ఉన్న అన్ని తాలూకు ఎఫెక్ట్స్ అనేవి వెళ్ళిపోతాయి, ఓన్లీ ఆ నోట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇలా కాకుండా థర్డ్ ఆప్షన్ సో రీసెట్ ఆల్ గ్రేడ్స్ అండ్ నోట్స్. సో ఈ ఆప్షన్ మనకి ఇక్కడ ఉంటుంది. సో రీసెట్ ఆల్ గ్రేడ్స్ అండ్ నోట్స్. సో ఇది కానీ క్లిక్ చేస్తాం అనుకోండి సో మనకి ఎన్ని నోట్స్ అయితే ఉంటాయో సో అవన్నీ కూడా సో జస్ట్ నేను ఇక్కడ ఇంకొన్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇలా మనకి ఎన్ని ఉన్నా సరే మనం జస్ట్ ఒక్కసారి రీసెట్ ఆల్ గ్రేడ్స్ అండ్ నోట్ క్లిక్ చేసామంటే సో అది ఇనీషియల్గా ఎలా అయితే ఉండేదో సో అలా వెళ్ళిపోతుంది. ఓకే, సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.